చేతులు కాళ్ళు వణకడం ఇది సాధారణ సమస్యగానే చాలా మంది భావిస్తుంటారు. సాధారణ సమస్యే కదా? అంటే వేరే రీజన్స్ ఏమీ లేకుండా ఆ! అంటే సింపుల్‌గా చేతులు, కాళ్ళు వణకటం పరంగా ఆ 2 సింప్టమ్స్ ఉంటే గనక మేబీ అది కొంచెం యాంగ్జైటీ వల్ల గూడా అయ్యుండొచ్చు. లేదా వేరే వేరే రీజన్స్ కొంతమందికి బాగా హీట్ బాడీ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే చేతులు ఇట్లా షివరింగ్ అయిపోతా ఉంటాయి. అట్లా సింపుల్‌గా ఓన్లీ చేతులు, కాళ్ళు వణకటం వరకైతే ప్రాబ్లమ్ లేదు గానీ, చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి నాకేం చెప్పాలో కూడా నాకు అర్థమైపోయింది. దీన్ని మనం అడగబోయే మీ వ్యాధి గురించి కూడా నాకు అర్థమైతా ఉంది. మీరు అడగబోయే వ్యాధి వణుకుడు వ్యాధి అని అడగబోతున్నారు మీరు. హ్మ్. సింపుల్‌గా చెప్పాలంటే దాన్నే మనం పార్కిన్సన్ డిసీజ్ అంటాం. అంటే చాలా మంది కామన్ ప్రాబ్లమ్‌గా తీసుకుంటారిది. యెస్. అంటే ఏదైనా కాఫీ, టీ ఇచ్చేటప్పుడు చేతులు వణకడం, హ్మ్. సరిగ్గా నిల్చోలేకపోవడం. ఇలాంటిది సాధారణ ప్రాబ్లమ్ కానే అనుకోని డాక్టర్ దగ్గరికి గూడా చాలా మంది వెళ్లరు. అంటే ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? ఎలాంటి సింప్టమ్స్ అదే కనిపిస్తాయి? చాలామంది ఇదే అండి మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. హ్మ్. ఎందుకంటే చేతులు, కాళ్ళు వణకటము ప్లస్ కొంచెం బ్యాలెన్స్ అవుట్ అవ్వటము, తెలియకనే బ్యాలెన్స్ అవుట్ అయినట్టు ఉంటాము. చాలామంది ఏమనుకుంటారంటే చాలా సింపులే కదా! మనకు అందరికి జరుగుతూ ఉంటుంది. ఏదో టెన్షన్‌లో, యాంగ్జైటీలో చేతులు, కాళ్ళు వణికినాయి అనుకుంటాం కానీ ఈ వణుకుడు వ్యాధి అని ఏదైతే ముందాక మనం పార్కిన్సన్ అనుకున్నామో, పార్కిన్సన్స్ డిసీజ్ అని దీంట్లో ఒక వణుకటం ఒక్కటే సింప్టమ్స్ కాదు. చాలామంది పార్కిన్సన్స్ డిసీజ్ అనంగానే చేతులు కాళ్ళు విపరీతంగా షివరింగ్ అయిపోతది, వణికిపోతా ఉంటది అనుకుంటారు గానీ, ఈ వణకటంతో పాటు పేషెంట్‌కి వాయిస్ అనేది స్పీచ్ యొక్క క్వాలిటీ హ్మ్. ఏదైతే వాయిస్ అంతకుముందు గట్టిగా వచ్చే వాయిస్ స్లోగా అయిపోవటం, మూవ్‌మెంట్స్ అనేవి బాగా రిస్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే ఫ్రీగా నడవలేరు. ఏదో ఒక రోబో నడిచినట్టు బాడీ అంతా తల నుంచి కింద అరికాల వరకు మొత్తం బాడీ అంతా స్టిఫ్‌నెస్ లాగా అయిపోయి, రోబో నడిచినట్టు నడుస్తా ఉంటారు. అంటే వాళ్ళలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు బాడీలో. ప్లస్ ఇంకోటి డిలేడ్ మూవ్‌మెంట్స్. అంటే మూవ్‌మెంట్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి. కుర్చీలోంచి లేచిన తర్వాత ఫస్ట్ పేషెంట్లు అడుగులు ఇట్లా యేసుకుంటూ ఎళ్తారు. అంటే మనం ఇట్లా అడుగుకెళ్తాం. పేషెంట్ స్టార్టింగ్‌లో ముదిరిపోయిన తర్వాత ఇట్లా ఎనుకుంటా 1 మినిట్ తర్వాత స్లోగా అడుగులేసుకుంటూ ఎళ్తుంటారు. హ్మ్. ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క సింప్టమ్సే. చాలామంది ఏంటంటే వణకటం ఒక్కదాన్ని చూసి పార్కిన్సన్స్ అనుకుంటారు గానీ, వణకటం ఒక్కదాని వల్లే ఒక్కటి ఉన్నంత మాత్రాన అది పార్కిన్సన్స్ అని చెప్పలేము. దాంతో పాటు బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ తీసుకుంటే గనక ఎట్రోఫిక్ చేంజెస్ ఉన్నాయా లేవా అనేది చూడాలి. తర్వాత పేషెంట్ యొక్క మిగతా సింప్టమ్స్ ఏమున్నాయి? అంటే మూవ్‌మెంట్స్ స్లో అయినయ్యా? లేదంటే ఫ్లెక్సిబిలిటీ లేకుండా పోయిందా? వాయిస్ అనేది బాగా లో అయిపోయిందా? కొంతమందికి అసలు మాట కూడా రాదండి. హ్మ్. చాలా సివియర్ అంటే అన్నం తిన్నప్పుడు లోపలికి గుటక కూడా వేయలేరు చాలామంది. అంటే అంత సివియర్‌గా ఉన్న పేషెంట్ కూడా ఈ పార్కిన్సన్స్ డిసీజ్ ఈ సింప్టమ్స్ అన్నీ గనక ఉంటే పేషెంట్‌లో అది మనం వణుకుడు వ్యాధి లేదంటే పార్కిన్సన్స్ డిసీజ్ అని అసలు అనుకోవచ్చు. రావడానికి ఎలాంటి కారణాలుంటాయి? ఎలాంటి వారిలో మీ సర్వీస్‌లో ఎక్కువగా చూస్తున్నారు ఈ ఎక్కువ ప్రాబ్లమ్‌ని? ఒకటే సింపుల్ రీజన్ అండి. బ్రెయిన్‌లో డోపమైన్ అనే కెమికల్ అనేది తగ్గిపోవటం. హ్మ్. డోపమైన్ అనే కెమికల్ తగ్గినప్పుడు ఏమైతుంది? బాడీలో ఏ పార్ట్ ఏ పని చేయాలో, ఆ పననేది చేయలేకుండా ఒకదానికొకటి కోఆర్డినేషన్ అనేది మిస్ అయితది. ఇప్పుడు బ్రెయిన్ నుంచి మనకు ఆర్డర్ వస్తే చెయ్యి మనం కదిల్చగలము, కాలు కదిలించగలము. ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. మిస్ అయినప్పుడు ఏంటంటే మూవ్‌మెంట్స్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. ఒకదానికొకటి నరువుకి ఉండే కండక్షన్ అనేది స్లో అయిపోతుంది. ఈ కెమికల్ తగ్గిపోవటం వల్ల. దానివల్ల ఏమవుతుంది? తెలియకుండానే పేషెంట్‌కి ఈ ఇందాక మనం చెప్పిన సింప్టమ్స్ అన్నీ కూడా స్టార్ట్ స్లో మూవ్‌మెంట్స్ గాని ఇవన్నీ స్టార్ట్ అయిపోతా ఉంటాయి పేషెంట్‌లకి. నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాణాలకేమైనా ప్రమాదం ఉంటుందా? అంటే డెఫినెట్‌గా ఎలాంటి అండి. ఎందుకంటే కాంప్లికేషన్స్ కనిపిస్తాయి? దీంట్లో ఫస్ట్ పార్కిన్సన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదో ఒక చెయ్యి లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో ఒక వైపు స్టార్ట్ అయితది. కొన్ని రోజుల తర్వాత మనం నెగ్లెక్ట్ చేసే కొద్దీ అది సేమ్ సైడ్ లెఫ్ట్ ఏస్తే లెఫ్ట్ లెగ్, రైట్ సైడ్ వస్తే రైట్ లెగ్ కూడా మూవ్‌మెంట్ అనేది స్లో అయిపోవటము. ముందుగా చెప్పిన సింప్టమ్స్ అన్నీ స్టార్ట్ అయితాయి. లెఫ్ట్ వచ్చిన కొన్ని రోజుల తర్వాత రైట్ సైడ్ స్టార్ట్ అయితది. రైట్ సైడ్ కూడా కొన్ని రోజులకి రైట్ హ్యాండ్, రైట్ లెగ్. ఇది ఈ 4 అంటే అప్పర్ లింబ్స్, లోవర్ లింబ్స్ అన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత స్లోగా మాట అనేది స్లో అయిపోతది. తర్వాత మూవ్‌మెంట్స్ ఆఫ్‌కోర్స్ మన చేతులకి ఎఫెక్ట్ అయినాయంటే మన మూవ్‌మెంట్స్ మీద డెఫినెట్ దాని ఎఫెక్ట్ ఉంటది కాబట్టి మూవ్‌మెంట్స్ అనేవి స్లో అయిపోతాయి. మూవ్‌మెంట్స్ చాలా స్లోగా అయిపోతాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇయన్నీ స్టేజ్‌లకి వచ్చిన తర్వాత అలోపతి డాక్టర్‌కెళ్ళినప్పుడు జనరల్‌గా వాళ్ళేంటంటే ఆ కెమికల్‌కి సప్లిమెంటరీగా సిండోపా ప్లస్ అని కొన్ని రకాల మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. హ్మ్. అంటే వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేసింది 100% కరెక్ట్. కాకపోతే అది టెంపరరీగా ఉంటుందండి. అది వాళ్ళేం చెప్తారు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే అని చెప్తారు హ్మ్. కంపల్సరీగా. ఈ రోగం థర్డ్ స్టేజ్‌కి లేదంటే ఫోర్త్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పేదేంటంటే డీబీఎస్ అంటారు. డీబీఎస్ అని ఒక సర్జరీ. అంటే హ్మ్. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక ఆపరేషన్ చేద్దాము అంటారు. ఆపరేషన్ అయితే ఎలా చేస్తారు? బ్రెయిన్‌లో ఒక చిప్ లాంటిది పెడతారు. ఆ చిప్‌కి కనెక్షన్ బ్యాటరీస్ అనేవి మన స్కిన్ కింద ఓపెన్ చేసి బ్యాటరీస్ పెడతారు. హ్మ్. ఆ బ్యాటరీస్ జనరల్‌గా మన ఫోన్ బ్యాటరీస్ ఎలా అయితే కొన్ని రోజుల తర్వాత ఛార్జింగ్ అయిపోతుందో అట్లాగే ఆ బ్యాటరీస్ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందో మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్యాటరీస్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాటరీస్‌ని ఛార్జ్ చేసి పెట్టాల్సి అంటే ఉంటుంది. అలా హ్యాండిల్ చేయడం గూడా చాలా కష్టం కదా! చాలా కష్టము. పోనీ ఇంత కష్టపడ్డ పేషెంట్‌కి ఆ! అదేమన్నా ఒక శాశ్వత పరిష్కారం అంటే కానే కాదు. ఆ! ఎందుకంటే ఇది ఆపరేషన్ చేయాల్సిందే. ఇంకో పక్క వాడే మందులు రెగ్యులర్‌గా లైఫ్ లాంగ్ వాడాల్సిందే. అంటే మీరేం చేస్తారు మేమేం ఆయుర్వేదంలో? చేస్తాం ఆయుర్వేదిక్‌లో ఏదైతే సమస్య అంటే మనం ఇందాక అనుకున్న ఒకదానికొకటి కనెక్షన్స్ అనేవి మిస్ అయిపోతా హ్మ్. ఉంటే దీన్ని మన ఆయుర్వేదంలో కంపవాతం అంటాం. అంటే వాతం వల్ల కంపించటం.
అంటే బాడీ అంతా కూడా కంపించడం అనేది కంపవాతం అంటాం. అంటే వాతం అనేది ఈ పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి ఒక కలుపు మొక్క. అంటే వాతం అనే కలుపు మొక్క అగ్రివేట్ అయిన వాతం వల్ల ఈ నరాలని వీక్ అయిపోయి తెలియకనే అది ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడం వల్ల ఈ కంపవాతం అనేది వస్తుంది. కాబట్టి పెరిగిపోయిన వాతాన్ని అంటే బాడీలో ఎక్సెసివ్గా ఉన్న వాతాన్ని మొత్తాన్ని కంప్లీట్గా బయటకు తీసేయాలి. అంటే ఫస్ట్ సమస్యకు సంబంధించిన కలుపు మొక్క ఏదైతే ఉందో సమస్యకు సంబంధించిన మూల కారణాన్ని ఫస్ట్ శరీరం బయట తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఓదానికి కూడా కనెక్షన్స్ ఏదైతే కోఆర్డినేషన్ మిస్ అవుతుందో నరుకు కనెక్షన్స్ ఏదైతే దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ సమస్య రాకుండా ఆ నర్వ్ సిస్టమ్ కనుక మొత్తం స్ట్రెంథనింగ్ చేయగలిగితే ఇది ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. మన హాస్పిటల్ ఏంటంటే వీటిని ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు అంటారు. ఈ పంచకర్మ చికిత్స చేయడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో సిమ్టమ్స్ ట్రీట్మెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో సిమ్టమ్స్ ఎందుకు వచ్చినాయి రూట్ కాజ్ ఏంటి చూసుకొని రూట్ కాజ్ థెరపీ చేస్తాం. థర్డ్ స్టేజ్లో మళ్ళీ సిమ్టమ్స్ అనేది రాకుండా టోటల్ నర్వ్ సిస్టమ్ మొత్తాన్ని స్ట్రెంథన్ చేయటం. ఈ 3 స్టేజ్లో కనుక మనం ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఫాలో చేయగలిగితే ఈ వణుకుడు వ్యాధి ఏదైతే పార్కిన్సన్స్ డిసీజ్ ఉందో ఒక శాశ్వత పరిష్కారం మనం ఈ చూపించవచ్చు. పార్కిన్సన్స్ లో కూడా స్టేజెస్ ఉంటాయని చెప్తున్నారు కదా, Yes. లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళినా మీరు క్యూర్ చేయగలరా? లాస్ట్ స్టేజ్కి వెళ్ళి డీబీఎస్ అయిన వాళ్ళు కూడా మ్మ్. సర్జరీ అయిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిన పేషెంట్ చాలా మంది ఉన్నారు. ఇవాళ మార్నింగ్ ఒక పేషెంట్ రమేష్ గారు అంటే ఆయన ఇంకా డీటెయిల్స్ మనం చెప్పలేము అవును. ఉన్నాం మ్మ్. కాబట్టి ఆయన చాలా సివియర్ పేషెంట్ వాళ్ళ డీబీఎస్ అడ్వైజ్ చేశారు. ఆయన అసలు ఎట్లా ఉంటారంటే పాము మెలికలు తిరిగినట్టు నుంచుంటే అలా మెలికలు తిరిగిపోతుంటాడు. ఆయన కుర్చీలో కూర్చుని జారిపోయి కిందకి పడిపోతుంటాడు. ఆయన నడుములో కూడా కంప్లీట్ బలం తగ్గిపోయింది. ఇవాళ ఆ పేషెంట్ నేను చూసి నేనే సర్ప్రైజ్ ఇవ్వాలి. మ్మ్. హ్యాపీగా ఇన్షర్ట్ చేసుకున్నాడు. హ్యాపీగా చాలా నా రూమ్లో స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చి నేను చూసి సర్ప్రైజ్ అయ్యా. ఏం రమేష్ గారు ఎట్లా వచ్చారంటే సార్ అలా ట్రీట్మెంట్ అయిపోయి చూసినప్పుడు మీకు హ్యాపీగా చాలా అనిపిస్తుంది హ్యాపీగా కదా? అనిపిస్తుంది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ హ్యాపీ వెరీ ఇంపార్టెంట్. అవును. ఆయన వాళ్ళ వైఫ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ వచ్చారు మళ్ళీ ఆయన పంచకర్మ చికిత్సలు చేసేసాం. ఆయనకి ట్రీట్మెంట్ అయిపోయింది. 2 months మందులు అయిపోయినాయి. ఇవాళ 3rd month మెడిసిన్స్ కోసం వచ్చారు మా దగ్గరికి. ఆల్మోస్ట్ రికవర్డ్ ఆయన. సో ఆయుర్వేదం మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అస్సలు జీరో. ఆయుర్వేదిక్ మందులు Zero. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎవరైనా వాడొచ్చు. 100% ఎవరైనా వాడచ్చు. పార్కిన్సన్స్ తో అసలు బాధపడిన అవసరం లేదు, శాస్త్ర పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు కనుక డాక్టర్ కృష్ణప్రసాద్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.